హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు జయదేవ్ అకాడమీ. మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో భాగంగా ఈ రోజు బయలాజికల్ సైన్స్ అనేది విస్తృతంగా మీకు ఇవ్వడానికి నిర్ణయించామండి. ఈ బయలాజికల్ సైన్స్ అనేది ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి మరియు ఎస్ఐ కానిస్టేబుల్ లో విస్తృతంగా ఇచ్చేటటువంటి అంశాలు మరియు దీన్ని మనం ఎక్స్టెన్సివ్ గా సబ్జెక్ట్ మోడ్ లో కనుక చదువుకుంటే మరిన్ని ఆన్సర్స్ అయితే మనం గుర్తించగలుగుతాం. కాంప్లెక్స్ ఆన్సర్స్ కూడా మనం గుర్తించగలుగుతాం. ఇంతకు ముందు అయితే ఆబ్జెక్టివ్ లో చదువుకోవడం ద్వారా అయితే మనం సింపుల్ క్వశ్చన్స్ గుర్తించగలం. ఇప్పుడైతే మన హ్యూమన్ బయాలజీ మోస్ట్లీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో వచ్చేసరికి హ్యూమన్ బయాలజీలో ఉన్నటువంటి సిస్టమ్స్ మీదే క్వశ్చన్స్ అనేవి సంధిస్తారు. కాబట్టి మీకు ఈ అంశం మీద మంచి టాపిక్స్ అయితే ఈ వీడియోలో పొందుపరుస్తున్నామండి. ఈ వీడియోలో వచ్చేసరికి ద రెస్పిరేటరీ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్, దీంట్లో మానవుని యొక్క శ్వాస వ్యవస్థ గురించి ఈ క్లాస్ లో మీకు అందించడానికి నిర్ణయించామండి. మానవుని యొక్క శ్వాస వ్యవస్థలో ముఖ్యంగా మనకి ఈజీగా చదువుకోవడానికి 8 పార్ట్స్ అయితే ఉన్నాయండి. వాటిని ఇక్కడ మీరు రాస్తాం, ఒక్కొక్కటి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్దాం. నాస్ట్రిల్స్ అంటే దీని తెలుగులో గనక మనం మాట్లాడుకున్నట్టయితే నాసికా రంధ్రములు. నాసికా రంధ్రములు అనేవి ఒక జత నాసికా రంధ్రములు అనేవి మన నోస్ గనక చూసినట్లయితే బయట ఉన్నటువంటి ఒక ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ అండి. ఎక్స్టర్నల్ ఓపెనింగ్స్ ని నాసికా రంధ్రములు అంటారు. వీటి ద్వారా మనము గాలి అనేది పీల్చుకుంటా ఉంటాం. వీటిని నాసికా రంధ్రములు అంటారండి. ఒక జత నాసికా రంధ్రములు ఉంటాయి. వీటి ద్వారా మానవుడు గాలి పీల్చుకునేటువంటి అవకాశం ఉంది. కాబట్టి రెండవ పార్ట్ వచ్చేసరికి నేసల్ క్యావిటీస్ అంటారండి. నేసల్ క్యావిటీస్ అంటారు అనమాట. ఇవి నాసికా కుహరములు అంటారు. దీన్ని తెలుగులో నాసికా కుహరములు అంటారు, లేకపోతే కుహరము అంటారు అనమాట. ఈ నాస్ట్రిల్స్ వెనక భాగంలో ఉన్నటువంటి ఒక గొట్టముల వంటి నిర్మాణాన్ని మనం నాసికా కుహరము ఆర్ నేసల్ క్యావిటీస్ అంటారు. ఇందులో చూస్తే ఒక ప్రత్యేకమైనటువంటి నిర్మాణాన్ని మనం గమనించవచ్చండి. ఈ నాసికా కుహరంలో గనక పరిశీలించినట్లయితే ఇక్కడ చిన్న హెయిర్స్ అనేటువంటి నిర్మాణాలు ఉంటవి. హెయిర్స్ అంటే వెంట్రుకల వంటి చిన్న చిన్న నిర్మాణాలు అనేవి ఈ నాసికా కుహరంలో ఉండటంతో పాటు ఒక జెల్లీ లైక్ ఫ్లూయిడ్ అనేది ఉంటుంది. జెల్లీ లైక్ ఫ్లూయిడ్ అంటే ఒక ఒక ద్రవం లాంటిది. మ్యూకస్ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ అంటారు. దీన్ని మ్యూకస్ జెల్లీ లైక్ ఫ్లూయిడ్. మ్యూకస్ మెంబ్రేన్ అనేది ఇంటర్నల్ లేయర్స్ అంటే ఈ యొక్క నాసికా కుహరము లోపల ఈ ఉన్నటువంటి సన్నని మెంబ్రేన్ నే మ్యూకస్ మెంబ్రేన్ అంటారు. ఈ మ్యూకస్ మెంబ్రేన్ నుంచి స్రవించేటటువంటి ఒక జెల్లీ లైక్ ఫ్లూయిడ్ ని మ్యూకస్ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ అంటారు. ఇది ఒక మెకానిజం అయితే చేస్తుందండి. మనకైతే ఇక్కడ ఉన్నప్పుడు ఈ ప్రాంతంలో మన యొక్క బాడీ టెంపరేచర్ మరి బయట ఉన్న వాతావరణం టెంపరేచర్ ఈక్వల్ గానే ఉంటాయి అన్నమాట. అంటే మన యొక్క బాడీ టెంపరేచర్ ఎంత ఉండదండి? 98.4 ఫారెన్హీట్ ఉండదండి. అట్లనే 37 డిగ్రీస్ అయినా చెప్పుకోవచ్చు అనమాట. ఇక్కడ సుమారుగా వచ్చేసరికి 1-2 డిగ్రీలు డిఫరెన్స్ తో మన బయట వాతావరణము మన బాడీలో ఉన్న వాతావరణము దగ్గరగానే ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనకు వచ్చేసరికి ఈ రెండు వాతావరణం అంటే సరిసమానంగా ఈక్వల్ గా ఉంటాయి. అయితే డిజర్ట్ ఏరియాస్ లో కనుక చూసినట్లయితే అంటే ఎడారి ప్రాంతంలో విపరీతమైన టెంపరేచర్ ఉంటుంది. బయట ఉన్నటువంటి వాతావరణము అంటే వేడి గాలి మన దేహంలోకి నాసికా రంధ్రముల ద్వారా ఈ యొక్క ఊపిరితిత్తులో లంగ్స్ లో ప్రవేశించిన వెంటనే లంగ్స్ డ్యామేజ్ అయ్యేటటువంటి లంగ్స్ కి అపాయం జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఒక మెకానిజాన్ని అయితే తయారు చేసుకున్నాం. ఆ మెకానిజమే నేసల్ క్యావిటీస్ లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్. ఈ నాసికా రంధ్రంలో ఉన్నటువంటి ఒక సన్నటి పొర అనేది మన నాసికా రంధ్రం ఉంటుంది. ఆ సన్నటి పొర నుంచి మ్యూకస్ మెంబ్రేన్ నుంచి మ్యూకస్ అనేటువంటి ద్రవము వస్తుంది. ఎప్పుడైతే ఎక్స్టర్నల్ టెంపరేచర్ బయట ఉన్న టెంపరేచర్ ఎక్కువ ఉందో ఆ గాలి వేడి గాలి మన నాసికా రంధ్రంలోనికి కుహరంలోనికి ప్రవేశించిన వెంటనే
దీన్ని 98.4 ఆరు 37 డిగ్రీస్ కి అడ్జస్ట్ చేయడానికి ప్రయత్నం అనేది చేస్తుంది అనమాట. 37 డిగ్రీస్ ఆరు 98.4 అనేటటువంటి ఈ టెంపరేచర్ కి అడ్జస్ట్ చేస్తుంది. అంటే ఎక్స్టర్నల్ లో ఉన్నటువంటి బయట ఉన్నటువంటి వాతావరణం అంటే వాయువులు మరి మన దేహంలోనికి ప్రయాణించేటువంటి వాయువులు రెండు టెంపరేచర్స్ అనేది అడ్జస్ట్ చేసేటువంటి మెకానిజం మనకి ఏంటంటే ఈ యొక్క నేసల్ క్యావిటీస్ లో ఉన్నటువంటి మ్యూకస్ మెంబ్రేన్ స్రవించేటటువంటి మ్యూకస్ ద్రవము, దీన్ని జెల్లీ లైక్ ఫ్లూయిడ్ అంటారు అనమాట. అంటే బయట కనుక మనం చూసినప్పుడే వేడి ఎక్కువగా ఉన్నప్పుడు మన నాసికా రంధ్రం నుంచి నాసికా కుహరం నుంచి ఒక ద్రవం అయితే రావడం మనం గమనిస్తా ఉంటాం. జలుబు చేసినప్పుడు కూడా ఒక ద్రవాన్ని వస్తుంది, దాన్ని మనం తీసి పడేస్తా ఉంటాం. ఇది ఒక మెకానిజం అనమాట. మన బాడీ టెంపరేచర్ ని అడ్జస్ట్ చేయటంలో మనం ఏర్పాటు చేసుకున్న ఆ మెకానిజాన్ని మనం నాసిల్ క్యావిటీలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్ గా చెప్పొచ్చు అనమాట. అంటే ఈ రెండో పార్ట్ లో ఉండేది మనకు పనిచేసేటువంటి అవకాశం ఉన్నది ఏంటంటే నాసికా రంధ్రంలో ఉండే మ్యూకస్ మెంబ్రేన్, మ్యూకస్ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ ఎలాంగ్ విత్ హెయిర్స్ అనే ఉంటాయి. ఈ హెయిర్స్ ఈ రెండు చేసే పని ఇంకోటి కూడా ఉంది. గాలిలో డస్ట్ అంటే ఈ యొక్క పార్టికల్స్ ఏ విధంగా మలినాలైతే మన నాసికా కుహరంలోనికి ప్రవేశిస్తూ ఉంటాయో, నాసికా కుహరంలోకి ప్రవేశించేటప్పుడు ఈ డస్ట్ పార్టికల్స్ ని అంటే రేణుయుతమైన సూక్ష్మమైన మైక్రో డస్ట్ పార్టికల్స్ ఎంటర్ అయినప్పుడు వాటిని మన దేహంలోనికి అంటే లంగ్స్ లోనికి డైరెక్ట్ గా పోకుండా ఫిల్టర్ చేసేటటువంటి మెకానిజం లో కూడా ఇవి పాల్గొనేటువంటి అవకాశం ఉందన్నమాట. అంటే ఇక్కడ డస్ట్ పార్టికల్స్ అంటే పార్టికులేట్ మ్యాటర్ స్వేచ్ఛగా సంచరించేటువంటి రేణువులు వంటి చిన్న చిన్న ఈ డస్ట్ పార్టికల్స్ కూడా నాసికా రంధ్రంలోనే అంటే నాసికా కుహరంలోనే ఇవి ఫిల్టర్ చేసి డైరెక్ట్ గా లంగ్స్ లోని పోవకుండా ప్రివెంట్ చేసేటటువంటి ఇంకొక మెకానిజాన్ని కలిగి ఉంది. కాబట్టి ఇక్కడ మ్యూకస్ మెంబ్రేన్ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ చేసే పని ఏంటంటే ఒకటి దేర్ అడ్జస్ట్ టు అకార్డింగ్ టు బాడీ టెంపరేచర్ ని సమతా స్థితిలోకి అంటే బయట ఉన్న ఎక్స్టర్నల్ వాతావరణాన్ని లోపల ఉన్నటువంటి బాడీకి రెండింటిని సమతా స్థితిలోకి తీసుకురావడానికి ఒక పని అయితే ఈ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ అయితే చేస్తుందండి. రెండో పని వచ్చేసరికి ఏదైతే డస్ట్ పార్టికల్స్ ఉన్నాయో డస్ట్ పార్టికల్స్ హానికరమైనటువంటి పార్టికులేట్ మ్యాటర్స్ గనక మన నాసికా రంధ్రం ద్వారా ఎంటర్ అయ్యేటప్పుడు ఇవి వాటిని ఫిల్టర్ చేసి అక్కడే ఆఫ్ చేస్తుంది అనమాట. ఈ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ కూడా అతుక్కుపోయి ఆగిపోతాయి. ఈ రెండు పనులు అయితే నేసల్ క్యావిటీస్ లో నాసికా కుహరంలో చేసేటటువంటి మెకానిజము మనం డెవలప్ చేసుకున్న మెకానిజం అనమాట. ఇక థర్డ్ పార్ట్ కనుక చూసినట్టయితే ఇంటర్నల్ నేసల్ క్యావిటీస్ అంటారు అనమాట. ఇంటర్నల్ నేసల్ క్యావిటీస్ అనేవి సపోజ్ ఇది ఈ చివర ఓపెనింగ్స్ అనమాట. ఏ ఫస్ట్ ఓపెనింగ్స్ ఏమో నాస్ట్రిల్స్, ఇవి నేసల్ క్యావిటీస్ ద్వారా లేసి చివర ఓపెనింగ్ అయ్యే భాగాల్ని ఇంటర్నల్ నేసల్ క్యావిటీస్ అంటారంట. అంతర నాసికా రంధ్రాలు అంటారంట. ఇవి డైరెక్ట్ గా ప్యారింగ్స్ లోకి ఓపెన్ అయ్యేటువంటి ప్రదేశంలో ఉంటాయి అనమాట. డైరెక్ట్ గా నోస్ ద్వారా ఇవి ఈ ప్యారింగ్స్ లోకి ఓపెన్ అయ్యేటటువంటి భాగాల్ని ఇంటర్నల్ నేసల్ క్యావిటీస్ అంటారు అనమాట. డైరెక్ట్ గా ఇవి ఏం చేస్తావి, దానికి అడ్జస్ట్ ఆనుకొని ఉన్నటువంటి ప్యారింగ్స్ లోకి ఎంటర్ అవుతుంది. ప్యారింగ్స్ లోకి ఎంటర్ అవుతుంది. దీన్నే ప్యారింగ్స్ అంటే గ్రస్ అని అంటారు, తెలుగులో గ్రస్ అని అంటారు అనమాట. దీన్నే ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ బోత్ ఈసోఫాగ్ అండ్ ట్రెకియా అంటారు అనమాట. గ్రసని అనేది ఒక మస్క్యులర్ పార్ట్ లో అంటే భాగం అన్నమాట. ఇక్కడ మస్క్యులర్ గా ఖండరహితమైనటువంటి ఒక భాగము. ఇది ఆహార నాళము మరియు వాయునాళము కలిసేటటువంటి ప్లేస్ లో ఉన్నటువంటి ప్రదేశాన్ని, విశాలమైన ప్రదేశాన్ని ప్యారింగ్స్ అంటారు. ప్యారింగ్స్ ఆరు గ్రసని అంటారండి. ఇక్కడ గ్రసని అంటారు. చూసినట్లయితే ఈ రెండు కలిసేటట్టు ఒకటేమో ఇదిగోండి, ఇదేమో వాయునాళం, దీనికి ఆనుకొని పక్కన వచ్చేది
ఈసోఫేగస్ ఆహార నాళం అనమాట, ఆహార నాళం అంటారు. ఈ రెండిటికి ఇక్కడ ఉన్నటువంటి ప్లేస్ నే ప్యారింగ్స్ అనేసి అనొచ్చు. ఇదిగోండి ప్యారింగ్స్ అనేది ఇక్కడ ఉంటుంది, ప్యారింగ్స్. దీనికి ఆహార నాళాన్ని ఆనుకొని గ్లాటిస్ అనేటటువంటి భాగం ద్వారా ఆనుకొని ఉండేటటువంటి ఒక పార్ట్ ఇక్కడ ఈ రెండింటిని అనుసంధానం చేసి ఉంటుంది అనమాట. ఏంటి, ఈ ప్యారింగ్స్ అనే భాగంలో ఆహార నాళము వాయునాళాన్ని రెండింటిని గ్లాటిస్ ద్వారా అనుసంధానం చేసేటువంటి భాగం అనమాట. అక్కడి నుంచి ఒక స్లిట్ లైట్ ఓపెనింగ్ ద్వారా, స్లిట్ లైట్ అంటే మనం ఒక గొట్టం గనక తీసుకుంటే ఆ గొట్టంలో నిలువుగా ఒక భాగాన్ని గనక మనం చూసినట్లే, ఒక చీలికను గనక చేసినట్లయితే దాన్ని స్లిట్ లైట్ ఓపెనింగ్ అంటారు. స్లిట్ లైట్ ఓపెనింగ్ అంటారు అనమాట. స్లిట్ లైట్ ఓపెనింగ్ అంటే దీని నుంచి ఒక గొట్టం లాంటి నిర్మాణం వచ్చింది. ఇది స్లిట్ లైట్ ఓపెనింగ్. దీనిపైన ఉండేది ఒక లిడ్ లాంటి నిర్మాణం అయితే ఉండదు. లిడ్ లాంటి ఒక కవచం లాంటి నిర్మాణం ఉంటుంది, ఒక మూత లాంటి నిర్మాణం ఉంటుంది. దాన్ని ఎపిగ్లాటిస్ అంటారు. ఎపిగ్లాటిస్ అంటారు. అంటే మనం తెలుగులో గనక చూసినట్టయితే కొండ నాలుక అంటారు అనమాట. కొండ నాలుక అనేది లోపల కనిపిస్తా ఉండేదండి నోరు తెరిచినప్పుడు. దీన్ని ఎపిగ్లాటిస్ అంటారంట. ఈ ఎపిగ్లాటిస్, వాట్ ఇస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎపిగ్లాటిస్ అంటే టు ప్రివెంట్ ద ఫుడ్ పార్టికల్ టు ఎంటర్ ఇన్ టు ద ట్రెకియాలోకి వెళ్లకుండా, వాయు నాళంలోనికి వెళ్లకుండా ప్రివెంట్ చేసేదే ఎపిగ్లాటిస్ యొక్క ఇంపార్టెన్స్ అని చెప్పొచ్చు. కొండనాలికి ఏంటంటే అడ్డంగా ఒక మూతలాగా ఉంటుంది. మనం ఆహారం తీసుకునేటప్పుడు అప్పుడప్పుడు అనుకోకుండా మాట్లాడుతూ ఉంటాం. మాట్లాడేటప్పుడు అప్పుడు రెండు భాగాలనే పనిచేస్తూ ఉంటాం. ఒకటి వాయునాళం పనిచేస్తూ ఉంటుంది, రెండోది ఆహారం అట్ సేమ్ టైం వెళ్ళేటప్పుడు ఆహారం అనేది అనుకోకుండా కొన్ని మెతుకులు అయితే ఈ యొక్క వాయునాళంకి వెళ్ళినప్పుడు మనకి పరం పోతుంది అంటారు అనమాట. అట్లా పోకుండా ఆపేదే ఎపిగ్లాటిస్. అంటే టు ప్రివెంట్ ద ఎంట్రీ ఆఫ్ ఫుడ్ పార్టికల్స్ ఇన్ ద ట్రెకియా, ద ఫంక్షన్ ఆఫ్ ద ఎపిగ్లాటిస్, దట్ ఈస్ ద ఎపిగ్లాటిస్ అనొచ్చు. ఎపిగ్లాటిస్ ఎక్కడ ఉంటుందండి అంటే ఈ వాయునాళం స్టార్ట్ అయ్యే భాగంలో ఎపిగ్లాటిస్ అనేది ఉంటుందని చెప్పొచ్చు. దట్ ఈస్ ద ప్యారింగ్స్ అని కూడా గ్రసనితో కనెక్ట్ అయి ఉండేది అనమాట, ప్యారింగ్స్ అనొచ్చు. దాని తర్వాత కనుక చూసినట్లయితే ఇక్కడ చూడండి మనకి డైరెక్ట్ గా కనపడుతుందండి. డైరెక్ట్ గా చూసినట్లయితే ఇదిగోండి ఈ పై భాగం అనేది, ఇక్కడ ఉన్నట్టు ఈ పై భాగం అనేది లారింగ్స్ అని చెప్పొచ్చు అండి. లారింగ్స్ 5వ భాగము లారింగ్స్ అని చెప్పి దీన్నే వాయునాళము అంటారు. వాయునాళము లారింగ్స్ అంటారు, వాయునాళం అంటారు. దీన్నే గనక చూసినట్టయితే వాయునాళము. దీంట్లో గనక ఈ వాయునాళము స్టార్ట్ అయ్యేటప్పుడు ఈ కింద ఒక పెయిర్, ఇదిగోండి ఒక పెయిర్ వోకల్ కార్డ్స్ అనేవి ఉంటాయి. వోకల్ కార్డ్స్ అంటే తెలుగులో స్వరతంత్రులు అంటారు అంటే. ఇక్కడ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ స్వరతంత్రులు. ఇప్పుడు నేను మాట్లాడేటప్పుడు సౌండ్ ఎలా వస్తుందంటే కేవలం స్వరతంత్రుల ద్వారా వస్తుంది. గాలి పీల్చేటప్పుడు మాట్లాడగలుగుతామా, గాలిని వదిలేటప్పుడు మనం మాట్లాడతామంటే మనం వదిలేటప్పుడే మనం మాట్లాడుతామంట. గాలి పీల్చేటప్పుడు మనం మాట్లాడలేము. ఎక్స్పిరేషన్ వదిలేటప్పుడు మాత్రమే ఈ వోకల్ కార్డ్స్ అనేవి వైబ్రేట్ అనేది జరుగుతుంది. వైబ్రేట్ అవడం ద్వారా అంటే కదలడం ద్వారా మనకి సౌండ్స్ అనేవి పుడుతుంది. అందుకని ఈ లారింగ్స్ అనే భాగాన్ని కూడా మనం వచ్చేసరికి స్వరపేటిక కూడా అంటారు. స్వరపేటిక అంటారు. లారింగ్స్ అనే భాగాన్ని స్వరపేటిక అంటారు అనమాట. వాయిస్ బాక్స్ అంటారు ఇంగ్లీష్ లో గనక చూస్తే. ద వాయిస్ బాక్స్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్స్ ఏంటంటే ఏమని చెప్పొచ్చు, స్వరపేటిక ఏదంటే ఇప్పుడు మనం చెప్పినట్టు లారింగ్స్ అనే భాగాన్ని మనం స్వరపేటికగా చెప్పొచ్చు. ఇవన్నీ విస్తృతంగా తెలుసుకున్న తర్వాత మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో క్వశ్చన్స్ అనేవి మాట్లాడుకుందాం అండి. ఇది 5th పార్ట్
లారింగ్స్ స్వరపేటిక అనేది మనం చెప్పవచ్చు అండి. నెక్స్ట్ గా చూసినట్టు ఈ లారింగ్స్ ఆనుకొని ఒక గొట్టం లాంటి నిర్మాణం అనేది ఇక్కడ మనకు కనపడుతుందండి. గొట్టం లాంటి నిర్మాణము, ఈ నిర్మాణాన్ని ట్రెకియా అంటారు. 6th పార్ట్ వచ్చేసరికి ట్రెకియా అంటారు అన్నమాట. దీన్నే గాలి గొట్టము అంటారు. గాలి గొట్టం అని తెలుగులో అంటారు. గాలి గొట్టము. దీన్ని విండ్ పైప్ అంటారు. విండ్ పైప్ అంటే గాలి గొట్టం అని దీనికి పేరు అన్నమాట. ఇక్కడి నుంచి మనకి ఈ స్వరపేటిక నుంచి కింద ఒక గొట్టం లాంటి నిర్మాణం అనేది వస్తుంది. ఈ నిర్మాణంలోనికి మనం పీల్చినటువంటి గాలి అనేది ఇందులోకి ఎంటర్ అవుతుంది అనమాట. దీన్ని గనక ఈ గొట్టం లాంటి నిర్మాణాన్ని కానీ పరిశీలించినట్టయితే సైకిల్ ట్యూబ్ లో ఉన్నటువంటి ట్యూబ్, ఇదివరకు ట్యూబ్స్ ఉండేయండి, ఆ ట్యూబ్స్ ఎంత డెలికేట్ గా మృదువుగా ఉంటాయో అలానే ఈ ట్రెకియా గాలి గొట్టం అనేది అంత స్మూత్ గా అనేది ఉంటుంది అనమాట. అయితే దీన్ని ఎల్లప్పుడు కొలాప్సింగ్, అవి కూలిపోకుండా పక్కకి వెలగ డిస్టర్బ్ అవ్వకుండా కాపాడటానికి ఇది వీటిని ఆనుకొని ఇక్కడ చూడండి చిన్న చిన్న రింగ్స్ లాంటివి, సి షేప్డ్ రింగ్స్ లాంటివి ఉన్నాయండి. సి షేప్డ్ రింగ్స్, దీస్ ఆర్ ద కార్టిలేజియస్ సి షేప్డ్ రింగ్స్ ఆర్ సపోర్టింగ్ టు ట్రెకియా ఫ్రమ్ కొలాప్సింగ్ దిస్ ట్రెకియా. అంటే వీటిని పడిపోకుండా వాటిని ఒక గట్టి సపోర్ట్ ఉండేది ఈ మస్క్యులర్ కార్టిలేజియస్ అంటే ఒక కండరయుతమైనటువంటి, అంటే నాట్ బోన్ కాదండి. మనకి ఈ ముక్కు నాసికా రంధ్రంలో కూడా చెప్పినప్పుడు మధ్యలో ఒక వాల్ లాగా ఉంటుంది, దాన్ని సెప్టమ్ అంటారు. ఇది బోన్ లాగా ఏమి ఉండదు, సెప్టమ్ అంటారండి. సెప్టమ్ అంటారు. అది బోన్ లాగా ఏముండదు, ఫ్లెక్సిబుల్ గా ఉండదు. ఫ్లెక్సిబుల్ గా అంటే మనకు మృదుత్వంగా ఇది అటు ఇటు ఒగ్గుతా అడ్జస్ట్ అవుతా ఉంటుంది, దాని అకార్డింగ్ టు సిచ్యువేషన్ అనమాట, పరిస్థితులు అనుకూలంగా. ఇవి కూడా బోన్స్ లాగా కాకుండా ఒక సి షేప్డ్ రింగ్స్ లాగా ఈ గాలి గొట్టానికి ఇవి ఆనుకొని ఉంటా ఉంటాయి. ఇక గాలి గొట్టానికి ఆనుకొని వీటిని కొలాప్స్ కాకుండా రక్షిస్తా ఉంటాయి అన్నమాట ఈ సి షేప్డ్ రింగ్స్ అనేవి. కాబట్టి దీన్ని ట్రెకియా అంటారు. ఈ ట్రెకియాలో డైరెక్ట్ గా గాలి అనేది ఎంటర్ అయినప్పుడు ఇక్కడ నుంచి ఈ ట్రెకియా మళ్ళీ 2 భాగాలుగా లంగ్స్ లోకి చీలిపోతుంది. 2 భాగాలుగా చీలిపోతుంది అనమాట. దాన్ని బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్ అంటారు. బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్ అంటే ఈ ట్రెకి అనేది ఇంకా చిన్న చిన్న పార్ట్స్ గా ఇవి డివైడ్ అవుతా ఉంటుంది అనమాట. చిన్న చిన్న గాలి గొట్టాలుగా ఏర్పాటు అవుతా ఉంటుంది. ఇక్కడ చూస్తే మీకు బ్రాంకై బ్రాంక్యూల్స్ అనే పార్ట్స్ మీకు చక్కగా ఇక్కడ కనపడతా ఉండేది. చూడండి, ఇగో ఇది ట్రెకియా అని చెప్పాను. ట్రెకియా గాలి గొట్టము అని చెప్పారు. రింగ్స్ లాంటి నిర్మాణాలు అని చెప్పారు. ఇవి సి షేప్డ్ రింగ్స్ అనమాట, సపోర్ట్ ఇస్తా ఉండదు. సి షేప్డ్ రింగ్స్ ఇవి ఈ గాలి గొట్టానికి సపోర్ట్ ఇచ్చి నిలబెట్టేటటువంటి ఈ సి షేప్డ్ రింగ్స్ అనేసి మనం చెప్పవచ్చు. ఇక్కడ చూడండి, గాలి గొట్టం అనేది డైరెక్ట్లీ డివైడ్ టూ ట్రెకియాస్, అంటే చిన్నగా చిన్న ట్రెకియాగా ఇవి మారిపోతా ఉన్నాయి. వీటిని మనం ఈ ట్రెకియాని బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్ అన్నాడు. బ్రాంకై అంటే ఫ్లోరల్ అండి. బ్రాంకై యాజ్ పర్ సైన్స్ బ్రాంకై ఇట్ ఈస్ ఫ్లోరల్ అంటే రెండిటిగా ఏర్పడతాయి. అదే ఇంకా చిన్న బ్రాంక్యూల్స్ గా కూడా మారిపోతాయి. మనం గనక వాటర్ ట్యాంక్ గనక చూసినట్టయితే మన ఊర్లో అక్కడి నుంచి పెద్ద గొట్టాల నుంచి వాటర్ అనేది సప్లై అవుతా మన ఇంటికి వచ్చేసరికి అవి పోయి చిన్న చిన్న ఎట్లయితే చీలిపోయి చివరి వరకు వస్తాయో ఈ గాలి గొట్టము కూడా చీలిపోయి చిన్న బ్రాంక్యూల్స్, ఎన్ని బ్రాంక్యూల్స్ చిన్న శాఖోపయుతంగా ఈ లంగ్స్ అన్ని ఏర్పడతాయి అన్నమాట. అంటే ఈ గాలి గొట్టాలు అనేవి లంగ్స్ లో చివరి దాకా ఇవి ప్రయాణం చేస్తానే ఉంటవి. అంటే బ్రాంకై అండ్ బ్రాంక్యూల్స్ ఇవి మారిపోతాయి. అంటే ఈ ఒక నెట్వర్క్ లాగా లంగ్స్ లో ఇవి ఎయిర్పోర్ట్ అనేది జరిగింది అనమాట. ఈ గాలి గొట్ట అంటే దీని ఇంపార్టెన్స్ ఎందుకు ఇలా చేస్తుందంటే ఈ గాలి అనేది అన్ని భాగాల్లోకి ఇవి మారుతాయి, అన్ని భాగాల్లోకి ఇవి వెళ్ళాలి. అందుకని ఇది ఇలా అన్ని భాగాల్లోకి వెళ్ళాలి. కాబట్టి ఈ గొట్టాలు అనేవి ఇలా మారిపోతాయి. చిన్న
గొట్టాలుగా ఇవి మారిపోతున్నాయి. ఇక్కడేమో పెద్దగా ఉంటుంది, ఇక్కడికి వచ్చేసరికి చిన్న ఫైనెస్ట్ బ్రాంక్యూల్స్, ఫైనెస్ట్ ట్యూబ్స్ కి అవి మారిపోతున్నాయి, చిన్న చిన్న గొట్టాలుగా ఇవి మారిపోతాయి అన్నమాట. ఇక నెక్స్ట్ చూస్తే వెరీ వెరీ ఇంపార్టెంట్, దిస్ ఈస్ ద లంగ్స్. లంగ్స్, దీన్ని ఊపిరితిత్తులు అంటారు, తెలుగులో ఊపిరితిత్తులు అంటారు. మానవుల్లో వచ్చేసరికి ఎన్ని ఊపిరితిత్తులు ఉంటాయండి అంటే రెండు ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి అనేసి, ఇది ఒకటే ఇది రెండుగా మనకి రెండు ఊపిరితిత్తులు అనేవి ఉంటాయి. ఇవి రెండు త్వచాలతో నిర్మించినటువంటి రెండు త్వచాలు అనమాట, రెండు త్వచాలతో నిర్మించినటువంటి ఊపిరితిత్తులు ఉంటాయి. రెండు త్వచాలతో నిర్మించబడినటువంటి ఊపిరితిత్తులు అనేవి ఉంటవి. ఇవి స్పాంజియస్ట్ గా అంటే స్పాంజీ అంటే ఎలాస్టిక్ నేచర్ ని కలిగి ఉంటుంది అంటారు. స్పాంజీ అంటే మనకి స్పాంజీ మెత్తగా, ఎలాస్టిక్ గా అంటే పరిస్థితులకు అనుకూలంగా అవి సాగుతా ఉంటాయి అన్నమాట, డ్యామేజ్ కాకుండా ఉండడానికి. ప్రతి లంగ్స్ అనే ఊపిరితిత్తు అనేది ఇవి రెండు త్వచాలతో నిర్మించి ఉంటుంది కాబట్టి దీన్ని ఫ్లోరా అంటారు, దీన్ని ఫ్లోరా అంటారు, ఫ్లోరా అంటారు, ఫ్లోరా అంటారు వీటి పేరు. అయితే ఈ రెండు త్వచాల మధ్య ఈ యొక్క గ్యాప్ అయితే ఈ జెల్లీ లైక్ ఫ్లూయిడ్ తో నిండిపోయి ఉంటుంది అనమాట, దీంట్లో జెల్లీ లైక్ ఫ్లూయిడ్ తో నిండిపోయి ఉంటుంది. కాబట్టి ఈ ఫ్లోరా అనేది, ఈ త్వచాలు అనేవి డ్యామేజ్ కాకుండా, ఎక్స్టర్నల్ ఇంజురీస్ అంటే బయట మనం అనేక పనులు చేసే నిమిత్తము ఈ లంగ్స్ మీద ఎప్పుడు దెబ్బ తగిలినప్పుడు అవి డ్యామేజ్ కాకుండా ఇవి రక్షిస్తా, ఇంటర్నల్ లంగ్స్ ను కూడా రక్షిస్తా ఉంటాయి. రెండు త్వచాలు ఉంటాయి, మధ్యలో ఫ్లూయిడ్ నిండిపోయి ఉంటుంది కాబట్టి ఈ పార్ట్ వచ్చేసరికి ఫ్లోరా అనేసి అంటారు. అయితే ఇక్కడ ఉన్నటువంటి లెఫ్ట్ లంగ్స్ మరియు రైట్ లంగ్ అనేది ఉంది. రైట్ లంగ్ ఈజ్ స్లైట్లీ లార్జర్ దాన్ ద లెఫ్ట్ లంగ్ అన్నమాట. అంటే కుడి ఊపిరితిత్తు అనేది ఇది ఎడమ ఊపిరితిత్తు కంటే కొంచెం ఎక్కువ పెద్దదిగా ఉంటుంది. దీనిలో వచ్చేసరికి 3 లోబ్స్ తో ఇది నిర్మించబడి ఉంటుంది. 1, 2, 3 3 లోబ్స్ తో ఉండే, ఇది వచ్చేసరికి 2 లోబ్స్ తోనే నిర్మించబడి 1, 2, 3 ఇది 1 ఇది 2 అంటే 2 లోబ్స్ 2 తిత్తుల ద్వారా నిర్మించబడింది. రైట్ వచ్చేసరికి 1, 2, 3 తో నిర్మించబడి ఉంటుంది. అయితే ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే ఈ లంగ్స్ లోకి వచ్చేసరికి ఇప్పుడు ఎప్పుడైతే ఇవన్నీ ఇట్లా స్ప్రెడ్ అయిపోయి ఉండవు, దీని ద్వారా గాలి అనేది వచ్చింది. ఇక పైన భాగంలో ఉన్నటువంటి హార్ట్ నుంచి ఈ డిఆక్సినేటెడ్ బ్లడ్ ఇంప్యూర్డ్ బ్లడ్ అంటే ఆమ్లజని రహిత, మనం చెప్పుకున్నట్టయితే ఈ మనం అసలు అట్లా అనకూడదు, చెడు రక్తము అంటారు. చెడు రక్తము మంచి రక్తం అనేది ఏముంటుందంటే బ్లడ్ లో ఆమ్లజని రహిత బ్లడ్ అనేది ఉండిద్దండి. ఆక్సినేటెడ్ బ్లడ్, డీఆక్సినేటెడ్ బ్లడ్. ఆక్సినేటెడ్ బ్లడ్ ఏంటంటే ఆ రక్తంలో ఆక్సిజన్ కలిస్తే దట్ ఈస్ నోన్ యాజ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్, ఆమ్లజని సహిత రక్తము అంటారు. అదే గనక ఆ ఆక్సిజన్ కానీ లేకపోతే మైనస్ ఆక్సిజన్, డీఆక్సినేటెడ్ బ్లడ్ అంటారు. అయితే హార్ట్ నుంచి ఈ యొక్క హృదయం నుంచి ఆ డిఆక్సినేటెడ్ బ్లడ్ తీసుకొని ఊపిరితిత్తులకు వచ్చి ఆమ్లజని సహిత రక్తంగా చేరటానికి ఈ రెస్పిరేషన్ వ్యవస్థ అనేది ఏర్పడింది. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి హార్ట్ లో ఉన్నటువంటి పల్మనరీ ఆర్టరీస్, ఫుఫుస ధమనులు, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఫుఫుస ధమనులు ఆర్ పల్మనరీ arteries carries the which blood? Deoxygenated blood from heart to lungs for purification purpose అన్నమాట. హార్ట్ నుంచి లంగ్స్ కి ఏ బ్లడ్ తీసుకొచ్చింది? పల్మనరీ ఆర్టరీ డిఆక్సినేటెడ్ బ్లడ్, అంటే మైనస్ ఆక్సిజన్ లేనటువంటి బ్లడ్ అన్నమాట తీసుకొచ్చింది ఫర్ ప్యూరిఫికేషన్ పర్పస్. విచ్ బ్లడ్ వెజల్ క్యారీస్ ద డిఆక్సినేటెడ్ ఫ్రమ్ హార్ట్ టు లంగ్స్ అని ప్రశ్న అడిగాడు అనుకోండి, మనం పల్మనరీ ఆర్టరీ అనేది ఇక్కడ
ఆన్సరు. జనరల్ గా చెప్తే ఆర్టరీస్ క్యారీస్ ద ఆక్సినేటెడ్ బ్లడ్, దట్ ఈస్ ద ఫండమెంటల్ రూల్ అన్నమాట. మనం బయలాజికల్ సైన్స్ లో చదువుకుంది ఏంటంటే ఆర్టరీస్, ధమనులు అనేవి మంచి రక్తాన్ని శరీర భాగాలకి అందజేసేవి ధమనులు అని చదువుకున్నాం. కానీ వన్ ఎక్సెప్షన్ ఈస్ దేర్. పల్మనరీ ఆర్టరీ ఓన్లీ క్యారీస్ ద డిఆక్సినేటెడ్ బ్లడ్ అమాంగ్ ద ఆర్టరీస్. ఈ పల్మనరీ ఆర్టరీ ఒక్కటి మాత్రమే హార్ట్ నుంచి డిఆక్సినేటెడ్ ఆమ్లజని రహిత చెడు రక్తాన్ని హార్ట్ నుంచి అంటే హృదయం నుంచి ఈ లంగ్స్ కి తీసుకొని పోయి అక్కడ ఆక్సినేటెడ్ బ్లడ్ గా మార్చుతుంది. కాబట్టి ఇది ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక ఎగ్జామినేషన్ అనేది ఇక్కడ ఇవ్వబడింది అనమాట పల్మనరీ ఆర్టరీస్ కి. ఈ పల్మనరీ ఆర్టరీస్ అనేవి ఈ లంగ్స్ లోకి చేరిన తర్వాత ఆర్టరీస్ అనేవి ఇవి బ్లడ్ వెజల్స్, ఇవి ఇంకా చిన్న చిన్న ఈ బ్లడ్ వెజల్స్ గా మారిపోయి లంగ్స్ లో అన్ని పార్ట్లకి బ్లడ్ అనేది పంపుతుంది. అంటే ఆర్టరియోల్స్ అంటారు. ఆర్టరియోల్స్ గా మారుతుంది. అంటే ఒక పెద్ద రక్తనాళం అనేది ఇంకా చిన్న పార్ట్లుగా మారిపోతుంది అనమాట. ఇట్లా చిన్న బ్లడ్ వెజల్స్ గా మారుతుంది. అక్కడి నుంచి ఇంకా దీనికంటే చిన్నది క్యాపిలరీస్ గా మారుతాయి. క్యాపిలరీస్ రక్త కేశ నాళికలు అంటారు తెలుగులో. మీకు 2 లాంగ్వేజ్ అవసరం చెప్తున్నాను. క్యాపిలరీస్ రక్త కేశ నాళికలు ద్వారా ఇవన్నీ ఇంకా చిన్న బ్లడ్ వెజల్స్ గా మారిపోయి ఈ లంగ్స్ మొత్తం ఒక నెట్వర్క్ లాగా అల్లుకుపోతుంది. అంటే లంగ్స్ లో మొత్తం ఇప్పుడు పల్మనరీ ఆర్టరీ ఏం చేస్తుంది, డిఆక్సినేటెడ్ బ్లడ్ ని సప్లై చేస్తుంది ఇక్కడికి సప్లై చేస్తుంది. అయితే ఇక్కడికి డిఆక్సినేటెడ్ బ్లడ్ సప్లై చేస్తుంది అనమాట. అంటే లంగ్స్ లోకి ఇప్పుడు డిఆక్సినేటెడ్ బ్లడ్ అనేది రావడం జరిగింది. అయితే ఇక్కడ ఆక్సినేటెడ్ బ్లడ్ గా మారవలసి ఉంటుంది. ఆక్సినేటెడ్ బ్లడ్ గా మారాలంటే ఇప్పుడు వరకు మనం బయట ఉన్న గాలిలో ఆక్సిజన్ అనేది ఉంటుందని చెప్పుకున్నామండి. బయట ఉన్న గాలిలో ఆక్సిజన్ అనేది ఉంటుంది. ఈ ఆక్సిజన్ ని మనం లంగ్స్ లోకి తీసుకుంటున్నాం కాబట్టి ఈ లంగ్స్ లో ఇక్కడ ఎక్స్చేంజ్ అనేది జరగాలి. ఇప్పుడు బయట ఉన్న గాలిలో ఆక్సిజన్ ఉంది. ఆక్సిజన్ ని మనం డిఆక్సిజన్ బ్లడ్ లోకి మార్చాలి. అది ఎక్కడ జరుగుతుంది? గ్యాస్ ఎక్స్చేంజ్ అనేది ఏ పార్ట్ లో జరుగుతుందంటే ఈ లంగ్స్ ను గనక పరిశీలించినట్లయితే ఇక్కడ చూడండి, ఇవి ఫైనెస్ట్ చిన్న ద్రాక్ష గుత్తులు వంటి నిర్మాణాల్లాగా ఉంటాయి. దీన్ని ఆల్విలోయ్ అంటారు. ఇది ఆల్విలోయ్ అంటారు. వీటిని వాయుగోనులు అంటారు. ఇవి ఇక స్మాలెస్ట్ ఫైనెస్ట్ పార్ట్స్ ఇన్ ద లంగ్స్. దిస్ పార్ట్ ఓన్లీ క్యారీస్ ద గ్యాస్ ఎక్స్చేంజ్ ఇన్ ద లంగ్స్ అన్నమాట. ఇదే ఇక చివరి చిన్న పార్ట్స్ అన్నమాట. లంగ్స్ కానీ డిసెక్ట్ కానీ చేసి చూస్తే, దాన్ని కానీ మైక్రోస్కోప్ లో చూస్తే ఈ ఆలుగులో ఈ వాయు గోనుల్లో వచ్చేసరికి మనం బయట నుంచి పీల్చుకున్న దానిలో ఆక్సిజన్ అనేది ఉంటుంది. కాబట్టి ఈ ఆక్సిజన్ ని డిఆక్సినేటెడ్ బ్లడ్ కి కలపటం ద్వారా ఈ డిఆక్సినేటెడ్ చెడు రక్తం అనేది ఆక్సినేటెడ్ బ్లడ్ గా మారుతుంది. కాబట్టి ఆక్సిజనేటెడ్ బ్లడ్ మారుతుంది. కాబట్టి దీన్ని మళ్ళీ లంగ్స్ టు హార్ట్ కు చేరవేసేటటువంటి బ్లడ్ వెజల్స్ ఏంటండి, ఇక్కడ ఆక్సిజనేటెడ్ బ్లడ్ గా మారిపోయింది లంగ్స్ లో. దీన్ని లంగ్స్ నుంచి హార్ట్ కి తీసుకెళ్లే బ్లడ్ వెజల్ అంటే పల్మనరీ వెయిన్స్ అంటే ఇక్కడ తెలుగులో ఏం చెప్పొచ్చు, పుపుస సిరలు. ఇవి లంగ్స్ నుంచి మళ్ళీ హార్ట్ కి ఈ మంచి రక్తాన్ని, అంటే మన భాషలో మంచి రక్తాన్ని లేకపోతే ఆక్సినేటెడ్ బ్లడ్ ని మన లంగ్స్ నుంచి హార్ట్ కి తీసుకొని పోబోయేది పల్మనరీ వెయిన్స్ గా చెప్పొచ్చు. కాబట్టి ఇక్కడ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ ప్రశ్నలు అనేది రావడానికి అవకాశం ఉంది. లంగ్స్ లో ఊపిరితిత్తుల్లో
శుభ్రపడినటువంటి ఆక్సినేటెడ్ బ్లడ్ ని ఈ క్రింది పేర్కొన్నటువంటి రక్తనాళాలు లంగ్స్ నుంచి ఊపిరితిత్తుల నుంచి హృదయానికి కొనిపోబడుతుంది. ఆప్షన్ ఏ పుపుస ధమని, లేకపోతే పుపుస సిరలు, ఆప్షన్ సి ధమనలు, ఆప్షన్ డి సిరలు అని అడుగుతాడు. అంటే మన ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో వచ్చేసరికి ఇట్లా విస్తృతంగా చదువుకోకపోవడం వల్ల సిరలు జనరల్ ఆబ్జెక్టివ్ టైప్ ఏం చదువుకున్న ధమనులు మంచి రక్తాన్ని తీసుకెళ్లిపోతాయి, సిరలు చెడు రక్తాన్ని తీసుకొని రాబడతాయి. ప్యూరిఫికేషన్ అనేసి ఆబ్జెక్టివ్ టైప్ లో చదువుకోవడం ద్వారా ఇక్కడ ఏమవుతుంది, ఇక్కడ ఖచ్చితంగా ఒక మార్క్ అనేది విస్తృతంగా చదువుకోకపోవడం వల్ల ఒక మార్క్ అనేది మీరు పోగొట్టుకోవడానికి అవకాశం ఉండదు. ఓన్లీ దిస్ ఆస్పెక్ట్, ఇది చిన్న ఒక బిట్ లో నుంచే చెప్తున్నాను అనమాట మీకు. అంటే పుపుస సిరలు అనేది మీకు ఐడియా కూడా రాదు చదవని వాళ్ళకి. జనరల్ గా సిరలు చూస్తే మీరు ఏమనుకుంటారంటే చెడు రక్తాన్ని తీసుకెళ్లే కదా అనుకుంటారు, కానీ ఇక్కడ మంచి రక్తాన్ని తీసుకెళ్లేవే ఈ పుపుస సిరలు ఆర్ పల్మనరీ వెయిన్స్ అనేసి మనం ఇక్కడ చెప్పవచ్చు అండి. కాబట్టి ఇది ఒక మార్కు సంబంధించిన ఈ ఆస్పెక్ట్ లో చెప్పాం. అయితే ఈ రెస్పిరేటరీ సిస్టమ్ లో వచ్చేసరికి మనం చెప్పుకున్న వాటిలో చాలా ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది. ద ఫండమెంటల్ యూనిట్ ఆఫ్ లంగ్స్ ఆల్విలోయ్, వాయుగోనులు అంటారు. అట్లనే దేనిని ఏ భాగాన్ని స్వరపేటిక అంటారు అంటే ఇక్కడ లారింగ్స్ ని స్వరపేటిక అంటారు. లారింగ్స్ ని నేమ్డ్ యాజ్ స్వరపేటిక ఆర్ వాయిస్ బాక్స్ అంటారు. ఏ సమయంలో మనం స్వరతంత్రులు సౌండ్స్ అనేవి ప్రొడ్యూస్ చేస్తాయి, శబ్దాన్ని ప్రొడ్యూస్ చేసేటటువంటి సందర్భం ఇది. వాయువులు తీసుకునేటప్పుడా, సంగ్రహించేటప్పుడా, వాయువుని మనం బయటికి పంపించేటప్పుడు, ఎక్స్పిరేషన్ చేసేటప్పుడా, లేకపోతే రెండు సందర్భాలైనా నన్ ఆఫ్ దీస్ అని అడుగుతాడు. అప్పుడు ఇక్కడ వాయువులు మనం బయటికి పంపించేటప్పుడు మాత్రమే సౌండ్స్, ధ్వని అనేది ప్రొడ్యూస్ చేస్తాము అనేది ఇక్కడ ఇది కూడా బిట్టే మనకు అవసరం. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో ఇంపార్టెంట్. ద ఇంపార్టెన్స్ ద ఫంక్షన్ ఆఫ్ ఎపిగ్లాటిస్ అని అడగవచ్చు. ఎపిగ్లాటిస్, ద ఫంక్షన్ ఆఫ్ ఎపిగ్లాటిస్ అని అడగవచ్చు. కొండనాలుక యొక్క విధానము లేకపోతే ద ఫంక్షన్, దాని యొక్క విధి ఏమిటి అంటే వాట్ టు ప్రివెంట్ ద ఫుడ్ పార్టికల్స్ టు ఎంట్రీ ఇంటు ద ట్రెకియా అని చెప్పొచ్చు. రెండోది మూతలాగా రక్షణ ఇచ్చే భాగం అని చెప్పొచ్చు. ఇది ఏ ప్లేస్ లో ఉంటుంది అంటే ద మీటింగ్ ప్లేస్ ఆఫ్ బోత్ ఈసోఫాగస్ అండ్ ట్రెకియా, ఈ రెండు కలుసుకునే ప్రాంతంలో దట్ ఈస్ స్లిట్ లైట్ ఓపెనింగ్ మీద ఇది కవర్ చేసే భాగంగా చెప్పుకోవచ్చు. వీటిని అనుసంధానించి అనేక రకమైన ప్రశ్నలు అనేవి ఈ సబ్జెక్ట్ నుంచి రావడానికి అవకాశం ఉందండి. మనం విస్తృతంగా కనుక చదువుకున్నట్లయితే ఇలా వచ్చేటువంటి అవకాశం ఉంది. అందుకని మనం ఇంకొకసారి కనుక పరిశీలించినట్లయితే ఇప్పుడు 8 పార్ట్స్ అనేవి చెప్పుకున్నాం. అయితే ఒకసారి అడిగాడు ప్రశ్న, స్త్రీలలో రెస్పిరేషన్ అంటే శ్వాసక్రియ జరగడానికి సహాయపడేటువంటి భాగం ఏది అనేసి అడిగాడండి. ఒకటి డయాఫ్రమ్, రెండోది రిబ్స్, మూడోది లంగ్స్, నాలుగోది డి ఆల్ అన్నాడు. అంటే స్త్రీల్లో ఏ భాగం ఎక్కువ శ్వాసక్రియకి ఉపయోగపడుతుందంటే రిబ్స్ అన్నమాట. అంటే ప్రక్కటి ఎముకలు ఎక్కువ స్త్రీల్లో శ్వాసక్రియకి ఉపయోగపడతాయి. అదే గనక మెన్, జెంట్స్ లో వచ్చేసరికి డయాఫ్రమ్, ఇక్కడ ఉన్నటువంటి డయాఫ్రమ్, ఇది డయాఫ్రమ్ అనే భాగము ఎక్కువ గాలి పీల్చడానికి, ఎక్కువ శ్వాసక్రియలో మనకి మెన్స్ కు ఉపయోగపడేది డయాఫ్రమ్. ఇది కూడా ప్రశ్న అనేది రావడం జరిగింది. ఇంకా ఎక్కువ ఎనర్జీ, ఎక్కువ శక్తి వాయు శ్వాసక్రియలో వస్తుందా, అవాయు శ్వాసక్రియలో రిలీజ్ అవుతుందా అని కూడా అడగడం జరిగింది అన్నమాట. ఏరోబిక్ రెస్పిరేషన్, ఎనరోబిక్ రెస్పిరేషన్ లో వస్తుంది అనేసి అడగడం జరిగింది. అట్లనే ఏరోబిక్ రెస్పిరేషన్ లో ఎక్కువ శక్తి అనేది రావడానికి అవకాశం ఉందండి. ఎక్కువ శక్తి అనేది ఏరోబిక్ రెస్పిరేషన్ లో వస్తుందండి. చూడండి ఈక్వేషన్ గాని చూసినట్లయితే C6H12O6 ప్లస్ వీఆర్ ఇంటేకింగ్ ద ఆక్సిజన్ తీసుకుంటున్నాం కాబట్టి 6CO2 6H2O gives rise the plus 686 kilocalories of energy is generating in aerobic respiration. Aerobic respiration లో
అంటే వాయు సహిత ఏంటంటే ఆక్సిజన్ ఉన్నప్పుడు జరిగేటటువంటి శ్వాసక్రియనే వాయు సహిత శ్వాసక్రియ అంటారు. అదే అవాయు ఎనైరోబిక్ రెస్పిరేషన్ వచ్చేసరికి ఈ ఆక్సిజన్ అనేది ఉండనప్పుడు జరిగేటటువంటి శ్వాసక్రియనే అవాయు శ్వాసక్రియ అనేసి చెప్పొచ్చు అండి. దీనికైనా C6H12O6 ఇక్కడ ఆక్సిజన్ అనేది ఉండదు. అయితే 2C2H5OH ప్లస్ ఇక్కడ వచ్చేసరికి 2CO2 ప్లస్ ఎనర్జీ వచ్చేసరికి 56 కిలో క్యాలరీస్ అనేది రిలీజ్ అవుతుంది యానిమల్స్ లో. చూడండి ఇదా 56 ఉంటే ఇక్కడ 686 అనేది రిలీజ్ అవుతుంది. కాబట్టి దీనిలో ఎక్కువ ఎనర్జీ అంటే మనం టెరెస్ట్రియల్ యానిమల్స్ ఆల్ దేర్ పర్ఫార్మింగ్ ద ఏరోబిక్ రెస్పిరేషన్ అంటే వాయు సహిత రెస్పిరేషన్. మనం చేసేది భూమి మీద నివసించేటటువంటి అన్ని జంతువులు వాయు సహిత రెస్పిరేషన్ చేస్తాయి. అయితే కొన్ని జంతువుల్లో 30% స్కిన్ ద్వారా చర్మం ద్వారా శ్వాసక్రియ చేసేటటువంటి జీవి ఏది అని ప్రశ్న అడిగాడండి. దే కెన్ పర్ఫార్మ్ విత్ స్కిన్ యాజ్ వెల్ యాజ్ లంగ్స్. ఏదంటే అది అంటే యాంఫీబియన్స్ కి చెందిన యాంఫీబియన్స్ ఉభయచరాలు యాంఫీబియన్స్. దాంట్లో ఎగ్జాంపుల్ సరిగ్గా ఫ్రాగ్ కప్పలు చర్మం ద్వారా కూడా శ్వాసక్రియ చేస్తాయి. చర్మం ద్వారా కూడా 30% శ్వాసక్రియ చేస్తాయి, రిమైనింగ్ లంగ్స్ ద్వారా చేస్తాయి అన్నమాట. అయితే మనం చర్మం ద్వారా చేయగలం అంటే మనం చేయలేము. మనం కేవలం 100% మనం ఈ 100% మనం వచ్చేసరికి వాయు శ్వాసక్రియనే మనం చేస్తాం. ఇట్లా శ్వాసక్రియ మీద అనుసంధానించి ఇంకా మీకు ప్రశ్నలు అనేది ఇవ్వడం జరుగుతుందండి. కొన్ని ఎగ్జాంపుల్స్ మాత్రం మీతో డిస్కస్ చేయడం అనేది జరిగింది. అయితే ఈ శ్వాసక్రియ అనేది చూడండి పర్ మినిట్ ఎలా ఉంటుంది అనేది కూడా గతంలో ప్రశ్నలు అనేది రావటం అనేది జరిగిందండి. అప్పుడే పుట్టినటువంటి చిన్న పిల్లవాడిలో న్యూ బార్న్ చైల్డ్ లో గనక చూసినట్లయితే పర్ మినిట్ లో ఎంత ఉండొచ్చండి? పర్ మినిట్ శ్వాసక్రియ వచ్చేసరికి న్యూ బార్న్ చైల్డ్ కి వచ్చేసరికి న్యూ బార్న్ అంటే అప్పుడే పుట్టినటువంటి పిల్లవాడికి వచ్చేసరికి 32 శ్వాసక్రియ పర్ మినిట్ ఉండదండి. పర్ మినిట్ ఒక్క నిమిషంలో 32 టైమ్స్ శ్వాసిస్తాడు అనమాట. అట్లానే చిల్డ్రన్ అట్ 5 years 5 సంవత్సరాల వాళ్ళని కనుక చూసినట్లయితే 26 శ్వాస చేయగలడు మినిట్స్ అనమాట 26. అట్లనే 25 గనక 25 years గనక చూసినట్లయితే 25 15 మినిట్ శ్వాస చేయగలడు 15 for 1 minute. అట్లనే మ్యాన్ ఆఫ్ 50 years కనుక చూస్తే 18 per minute చేయగలడు అనమాట. ఇవి మనకి ఎగ్జామ్ లో అడిగేటువంటి అవకాశం. కాబట్టి ఇది కూడా ప్రశ్ననే రావచ్చు. శ్వాసక్రియ రేటు వీరిలో ఎక్కువగా ఉంటుంది అనేసి అడుగుతాడు. ఈ 4 ఆప్షన్ న్యూ బార్న్ చైల్డ్ 5 years ఏజ్ 25 years ఏజ్ 50 years లో వీళ్ళ ఎవరికి శ్వాసక్రియ రేట్ ఎక్కువగా ఉంటుంది అంటే న్యూ బార్న్ చైల్డ్ కి అప్పుడే పుట్టిన శిశువుకి ఎక్కువ శ్వాసక్రియ రేట్ అనేది ఉంటుంది. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇలా ప్రతి అంశంలోనూ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చదువుకోవడం ద్వారా విస్తృతంగా సబ్జెక్ట్ ను మనం చదవడం ద్వారా మనకి ఎక్కువ నాలెడ్జ్ ఎక్కువ అవగాహన సబ్జెక్ట్ మీద అవగాహన అనేది వస్తుందండి. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఇవనేవి ఏ సబ్జెక్ట్ కి ఆ సబ్జెక్ట్ టెర్మినాలజీ ఉంది, ఏ సబ్జెక్ట్ కొన్ని ఇంపార్టెన్స్ అవి ఉన్నాయి. కాబట్టి జాగ్రత్తగా మీరు ఈ హ్యూమన్ బయాలజీ గనక మీరు ప్రిపేర్ అయితే ఇవి గనక ఈ క్లాసులు వింటే మీకు మంచి అవగాహన వస్తుంది, మంచి మార్కులు రావడానికి అవకాశం ఉంది. గ్రూప్ లో కంపల్సరిగా మీరు మంచి పోస్ట్ కొడతారని ఆశిస్తూ మీ యొక్క జయదేవ్ అకాడమీ ఇప్పటి వరకు ఈ వీడియోని వీక్షించినందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నాం. థ్యాంక్ యూ అన్నమాట.